ఎవరా నా కొడక లే నాడు సీను మేడం వాడితో మాట్లాడాలి ఇలా తీసుకురా చూడు నేను అడిగిన వాటికి కరెక్ట్ గా సమాధానం చెప్పు పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావో పుచ్చ పగిలిపోద్ది అర్థమైందా నువ్వు ఆత్మ దగ్గర ఎన్నాళ్ళుగా డ్రైవర్ గా పనిచేస్తున్నావు 1 సంవత్సరం నుంచి మేడం నీకు పెళ్ళైందా అయింది మేడం ఎంతమంది పిల్లలు 2 అమ్మాయిలు ఏరా 2 ఆడపిల్లలకి తండ్రివై ఉండి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గుగా లేదు రే మానభంగం చేసిన నువ్వు ఎందుకని అక్కడి నుంచి పారిపోలేదు పారిపోయాను మేడం కానీ అయ్యగారు మనుషులు గేటు దగ్గర పట్టేసుకున్నారు మేడం ఎన్ని గంటలకు జరిగింది మధ్యాహ్నం తర్వాత భోజనానికి ఇంటికెళ్ళి వచ్చాక ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి లేటు దారిలో టైర్ పంచర్ అయింది మేడం రిపోర్ట్స్ తెచ్చావా వీడి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకో చేతులు చెప్పు ఏంద్రో గోరింటాకు పెట్టించుకుంటూ చేతులు చాపినట్టు చేయి చాపినావు మీ ఇల్లు అనుకుంటున్నావరా చల్ పక్కకో చల్ వాళ్ళు తీసుకుంటారులే నాకెందుకో ఈ కేసు విషయంలో డౌట్ కొడుతుంది ఈ డ్రైవర్ మానభంగం చేసుండడు ఆ ఆత్మ వాడి కొడుకు మొహాలు చూసావు కదా ఆ ఆత్మనే వీడి చేత నాటకం ఆడిస్తున్నాడేమో అని అనిపిస్తుంది అవు మేడం మనం అలా ఏలు ముద్రలు తీసుకొని పోయినప్పుడు అయ్యా కొడుకుల ముఖం చూడాలి అయ్యా మనం దొరికిపోయినామా అన్నట్టు పెట్టిర్రు ఓకే మేడం కంప్లీటెడ్ చూడు విశ్వనాథ్ ఈ డ్రైవర్ ఫింగర్ ప్రింట్స్ ఇంట్లో దొరికిన గడి మీద ఫింగర్ ప్రింట్స్ తో టాలీ అవుతున్నాయో లేదో నాకు అరగంటలో రిజల్ట్ చెప్పాలి ఓకే ఓకే మేడం అరగంటలో తెచ్చిస్తాను వస్తాను మేడం సీను వీడిని లోపలేసేయండి ఏయ్ చల్ మేడం రిపోర్ట్స్ ఏంది మేడం గట్ట షాక్ అయ్యారు రిపోర్ట్ ఏమని వచ్చింది కళ్యాణి మీద అత్యాచారం జరిగినట్టు వచ్చింది గిందుల షాక్ అయ్యేదేముంది మేడం గందుకే కదా ఈ బద్మాష్ గాని అరెస్ట్ చేసింది నేను అనుకున్నది ఇది కాదు సీను ఇంకేంది మేడం అనుకునేది గా ఎమ్మెల్యే గాడు గాని కొడుకు కలిసి గీ డ్రైవర్ గానితో తప్పుడు పని చేయించిర్రు అందుకే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది గందుకే కదా గా ఎమ్మెల్యే గాడు గాని కొడుకు మనం చూసి టెన్షన్ పడేది ఇంతకుముందు గిదే చెప్పినా కదా మేడం మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది నువ్వేంటో నీ లెవెల్ ఏంటో సరే సరే విశ్వనాథ్కి కాల్ చేయి నమస్తే మేడం మీరు అడిగిన రిపోర్ట్స్ విశ్వనాథ్ ఆర్ యు ష్యూర్ ష్యూర్ మేడం డ్రైవర్ వేలిముద్రలు ఆ ఇంటి గడి మీద దొరికిన వేలిముద్రలు ఒకటి కాదా ఎస్ మేడం నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు ఆలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పొద్దు గది తలుపులు తెరవద్దు వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,